నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం పాత సినిమా నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ కోవలోకి ఒక అద్భుతమైన నటుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎవరంటే రంగనాథ్ గారి గురించి మనం మాట్లాడుకుందాం. సాధారణంగా మనకి వెనకటి తరంలో హీరోలు అంటే కేవలం రామారావు గారు, నాగేశ్వరరావు గారు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ విలన్గా వచ్చిన తర్వాతే ఇటు కృష్ణరాజు గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు రంగనాథ్ గారు కావచ్చు, అందరూ విలన్ గా వచ్చి హీరోలైన వాళ్ళే. సో ఈ కోవలోనే రంగనాథ్ గారి యొక్క సినీ ప్రయాణం గురించి చెప్పండి. అంటే ఇక్కడ చిన్న కరెక్షన్. కృష్ణరాజు గారు మొట్టమొదటిసారిగా చిలక గోరింక సినిమాలో హీరోగానే వచ్చాడు. ఓకే. అలాగే రంగనాథ్ గారు కూడా మొట్టమొదటి సినిమా చందన అనే సినిమా జయంతిగా తీశారన్నమాట. ఓకే. గిరిబాబు అని ఆయన్ని పెళ్లి చేసుకుంది కొత్తగా. గిరిబాబు అంటే ఈ గిరిబాబు కాదు, నిర్మాత గిరిబాబు. అంటే పేకేటి శివరాము డివోర్స్ ఇచ్చిన తర్వాత ఆ గిరిబాబుని చేసుకున్న కొత్తలో గిరిబాబుని ప్రొడ్యూసర్ చేయడం కోసం చందన అనే సినిమాని చేసినట్టయితే టికెట్ కలెక్టర్గా ఉంటున్నటువంటి రంగనాథ్ గారిని హీరోగా పెట్టి తను హీరోయిన్గా ఉండి సినిమా తీసింది. సినిమా చాలా బాగుంది, కానీ నష్టపోయింది. ఇది రంగనాథ్ తాలూకు ప్రయాణం. రంగనాథ్ విలనంగా ఎప్పుడు చేశారంటే చాలా సినిమాలు అయిపోయిన తర్వాత హీరోగా దెబ్బతిన్న టైంలో అప్పుడు మొట్టమొదటిసారిగా గువ్వల జంట అనే సినిమాలో విలన్గా చేశాడు అన్నమాట. అది కృష్ణరాజు గారి తాలూకు మూవీ. అప్పుడు అందరూ తిట్టారు. తిట్టినట్టయితే ఇదేంటిదే, నువ్వు ఇట్లాంటి సినిమాల్లో నువ్వు విలన్గా చేస్తావా, నువ్వు అంటే మంచి ఒక ఇంప్రెషన్ ఉంది ప్రేక్షకుల్లో, తిట్టారు. అది వేరే విషయం. తర్వాత తెగిపోయిన గాలిపటంలో తన జీవితం, మహానటుడు ఆయన. అవును. కానీ తెగిపోయిన గాలిపటంలో అంటే పెద్ద ఫ్యామిలీ. రంగనాథ్ భార్య, రంగనాథ్ ముగ్గురు పిల్లలు, రంగనాథ్ చెల్లి, రంగనాథ్ తల్లి, రంగనాథ్ తండ్రి, రంగనాథ్ పిన్ని, రంగనాథ్ చిన్నాన్న, రంగనాథ్ అమ్మమ్మ, రంగనాథ్ తాతయ్య, మొత్తం అంతా పాటు నేను ఒకడిని. అంటే ఆ విధంగా ఉండేదన్నమాట. ఈ కుటుంబాన్ని అతన్ని పోషించాలంటే తన ఇష్టాలు, తన అపేక్ష మేరకు ఏం జరిగేది కాదు. ఏదో విధంగా డబ్బు రావాలి, కుటుంబాన్ని పోషించాలి. తర్వాత నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించాలి. కొన్నిసార్లు లేదు, ఈ సంవత్సరానికి ఎలాగా మనం కమిట్ అయిపోయాం కనుక నెక్స్ట్ వచ్చే సంవత్సరం మనం ఏదైనా ప్లాన్గా వ్యవహరిద్దామని ఆలోచనతో మొత్తానికి ఆయన దెబ్బతిన్నాడు. ఆయన విలనగా ఎప్పుడు చేయలేదు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు కనుక ఆ విషయం గుర్తొచ్చింది నాకు. ఎందుకన్నారంటే విలన్గా అని చెప్పేసి కృష్ణరాజు గారు కావచ్చు, లేకపోతే రంగనాథ్ గారు కావచ్చు, శరత్ బాబు గారు కావచ్చు, ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు యువకులుగా ఉన్నప్పుడు అందగాళ్ళుగా ఉండేవాళ్ళు. ఎందుకు హీరోగా రాకుండా వీళ్ళు ఆ కెరీర్ గా మలుచుకోవచ్చు. అంటే మీరు విలన్గా చేసిన మాట వాస్తవమే, కానీ హీరోగా దెబ్బతిన్న తర్వాత చేశారన్నమాట. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాను కదా. ఒకసారి రామబాణం అనే సినిమా మల్లెమాన గారు సినిమా చేస్తున్నారు. దాని పేరు రాంబాణం. ఎంఎస్ రెడ్డి గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, ఈయన రంగనాథ్. అప్పుడు సాయంత్రం అవుతుంది. రంగనాథ్ గారు ఇంకా షూటింగ్ అయిపోయింది, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటూ ఒకసారి నమస్కారం పెట్టారు శోభన్ బాబు గారికి. రంగనాథ్, నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు అపార్థం చేసుకోకద్దు అంటే. అదేమిటి సార్ అపార్థం అంటే? చెప్పండి సార్. అంటే నువ్వు మంచి నటుడివి, నో డౌట్, యూఆర్ ఎ గుడ్ ఆర్టిస్ట్, నో డౌట్. కానీ నువ్వు హీరోగా విలన్గా ట్రై చేయొద్దు. నువ్వు మన గుమ్మడి గారు ఉన్నారే, అలా తండ్రి పాత్రలు ట్రై చేయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేసి దానికి లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఆర్టిస్ట్గా ఉన్నంతకాలం గుమ్మడి గారిలాగా ఒకటే తండ్రివి నువ్వు, అలాగ ఉంటావు. అది మనసులో పెట్టుకో అని చెప్పేసరికి తర్వాత మీ ఇద్దరం కలుసుకున్నాం. ఏంటి శోభన్ బాబుకి ఇలాగ అంటున్నారు. అప్పటికి నా బ్రహ్మాండంగా పేరుంది దానికి, ఆయన ఉద్దేశం అది. నా మంచి పేరుంది, మంచి డిమాండ్ ఉంది, నన్ను తండ్రి పాత్రలు ఏమంటాడు ఏంటని చెప్పి చాలా తేలిగ్గా తీసుకున్నాడు. అది ఎప్పుడు రియలైజ్ అయ్యాడంటే
సినిమాల్లో వేషాలు తగ్గిపోయి ఎవరు బుక్ చేసుకోకుండా ఉండి, ఈవెన్ సీరియల్స్లో కూడా వేషాలు ఎవరు బుక్ చేసుకోకుండా ఉండి, శాంతి నివాసం అనేటువంటి ఒక సీరియల్లో ఫాదర్ క్యారెక్టర్ చేశాడు, తాత క్యారెక్టర్ చేశాడు. అప్పుడు రియలైజ్ అయ్యాడనమాట, ఈ క్యారెక్టర్ అప్పుడే చేసినట్టయితే ఈ కెలామిటీస్ వచ్చి ఉండే కాదు కదా, గ్యాప్ వచ్చేది కాదు, గ్యాప్ ఉండేది కాదుగా. నెంబర్ 1 అంటే సినిమాలో నెంబర్ 1 తండ్రి ఎవరంటే రంగనాథే ఉంటాడు అన్నమాట. అందమైన తండ్రి ఎవరంటే రంగనాథే ఉంటాడు. కానీ అది శోభన్ బాబు తాలూకు మాట అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోలేక ఆయన తెగిపోయిన గాలిపటం లాగా అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఆయన్ని ఒక పక్కదారికి మళ్ళించాయి. అది అంటే ఈ నేపథ్యంలోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వరాభిషేకం కార్యక్రమంలో ఆయన అన్నారు, నేను పాడిన పాటకి నటనలో న్యాయం చేయించిన వాళ్ళలో రంగనాథ్ గారు ప్రథములుగా ఉంటారంటూ అన్నారు. అంటే చాలామంది రామారావు గారు లాంటి దగ్గర నుంచి దిగ్గజులకు పాడినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం రంగనాథ్ గారిని మెచ్చుకోవడంలో నా ఆంతర్యం ఏంటంటారు? అక్కడ ఒక విషయం ఏంటంటే, రంగనాథ్కి హిందీ ఆర్టిస్టుల తాలూకు మోజు ఎక్కువ. ఓకే, మీకు రంగనాథ్ తాలూకు పెర్ఫార్మెన్స్లో ఒక హిందీ ఆర్టిస్టులు ప్రాణ్ కానీ మనోజ్ కుమార్ కానీ హీరోల్లో వీళ్ళందరూ ఉన్నారంటే అంటే ఒక మన రాజేష్ ఖన్నా కానీ వీళ్ళ తాలూకు రాజేంద్ర కుమార్ కానీ వీళ్ళ తాలూకు పెర్ఫార్మెన్స్ ఎక్కువ బాగా ఉపవాసన పట్టేశారనమాట. ఏమిటి ఒక హీరో అలా గెంతులు వేయడం ఏంటి, 2 కాళ్ళు కిందకి మీద కొట్టుకోవడం ఏంటి, ఇలా రంకులు వేయడం ఏంటి, ఆయన తాలూకు ఉద్దేశం. అదే ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇప్పుడు ఒక డాక్టర్ అండి, డాక్టరు పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తాడు? డాక్టరు పిల్లి మొగ్గలు వేయడు కదా, అమ్మాయిని పట్టుకొని దొర్లించేసి తను దొర్లి ఇలా చేయడు కదా. ఇది కాదు, ఆ డాక్టర్ ఎలాగ బిహేవ్ చేస్తాడో అలాగే బిహేవ్ చేయాలి. ఇప్పుడు సిరిమల్లి నీవే అని ఉంది, ఆ పాటకి 33 మొగ్గలు వేసినట్టయితే ఆ పాటకి మొగ్గలకి సంబంధం ఉంటుందా అని అడిగేవాడు అన్నమాట. అని ఎంత అంటే అర్థంతో పాట పాడాడో సింగరు, అలాగే దాని భావం ఏమిటో ఆ భావాన్ని ప్రదర్శించే పద్ధతుల్లో మనకు ఉండాలి. కానీ ఒక అందమైన అమ్మాయి లక్ష్మి ఇలా చేయి దగ్గర లాగాలి, అర్థం దగ్గరికి వచ్చి ఆ దూరం అయిపోవడంలోనే బ్యూటీ ఉంటుంది అని అది ఎక్కువగా అతను గమనించేవాడు అన్నమాట. హావభావాలకు ఎక్కువ హావభావాలు అంటే రైటరు రాసిన ఆ కవిత్వానికి, మ్యూజిక్ డైరెక్టర్ చేసిన స్వర విన్యాసానికి, అంటే గాత్ర ధారణలో ఉన్నటువంటి జీవానికి మరి ఇంకొక రూపకల్పన చేయడం అన్నమాట. ఆ విషయంలోనూ రంగనాథ్ గారు 100కి 100 సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అక్కడ పాట పాడినట్టుగా ఉంటుంది, పాట నటించినట్టుగా ఉండదు. ఆ పాటకి జీవం పోస్తారంటే మరి సిరిమల్లి నీవే పాట లక్ష్మి గారు రంగనాథ్ యాక్ట్ చేస్తారు. అయ్యా చూస్తే మరి సింగర్ నిజంగా పొంగిపోవడానికి. అలాగే వేణ మల్లెలు పూచే ఇట్లాంటి పాటలు ఎన్ని ఉన్నాయి. మ్రోగింది వీణ అనే పాట కానీ ఇవన్నీ ఎలాగుంది. తర్వాత మా అందమే ఆనందం సినిమా తీసుకున్నాం. ఇవన్నీ కూడా మధుమాస వేరడు ఇలాగా చాలా మంచి పాటలకి జీవం పోసినటువంటి అవకాశం రంగనాథ్ కలిగింది. ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ అప్పుడే చచ్చిపోతే నాకు తెలిసినట్లయితే నేను మంచిగా మాటలు చెప్పి నేను మార్చేవాడిని చెప్పిన రంగనాథ్ గారు చివరికి ఆయనే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంఘటన, దాన్ని ఎట్లా జీర్ణించుకోవాలంటారు? అది నిజమేనండి. అప్పటికి ఆయన తాలూకు మానసిక పరిస్థితి ఏమిటంటే, ఉదయ్ కిరణ్ వచ్చినట్టు ఉదయ్ కిరణే కాదు, చాలామందికి చాలా మంచి కౌన్సిలింగ్ చేస్తాడు ఆయన. కౌన్సిలింగ్ చేయడంలో మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అందువలన తను ప్రాక్టికల్గా ఉంటాడు, కౌన్సిలింగ్ ప్రాక్టికల్గా ఉంటుంది కనుక దానికి ఫలితం దక్కుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే అది ఎందుకంటే బీయింగ్ ఫ్యామిలీ మెంబర్గా నేను చెప్పడం కరెక్ట్ కాదు, తను ఒంటరి వాడిని అనే ఫీలింగ్ వచ్చింది. ఓకే, నేను గమనించింది ఏంటంటే బాలు గారు, చాలామంది ఒక ఈ ఏజ్ కొంచెం సీనియర్ సిటిజన్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు కేవలం డబ్బులు లేక మందులు లేక చూసే డాక్టర్లు లేక చనిపోవడం కాదండి, పలకరించే దిక్కు లేక, పలకరించే ఆత్మీయ అంటే తీగా పలకరించే దిక్కు లేక సగం చచ్చిపోతారండి.
ఎదురు చూస్తారు కొడుకు రాడు, ఎదురు చూస్తాడు కూతురు రాదు, ఎదురు చూస్తారు మనవాళ్ళు రారు. ఒకవేళ వచ్చిన అమ్మ అంటే చేతులారా ఎత్తుకుందామంటే ఈ దరిద్రం ఈ రోజుల్లో ఎలా తయారైందంటే, అప్పుడు మా రోజుల్లో తాత అంటే అమృతం, నానమ్మ అంటే అమృతం, ఎంత తీయగా ఉండి వాళ్ళు దాచిపెట్టేవాళ్ళు మనకి, అంత బాగుండేది అనుబంధం. ఇప్పుడు అలా కాదు, తాతల దగ్గర రారు, కొడుకులు కూడా వెళ్ళమని చెప్పరు, కోడళ్ళు కూడా వెళ్ళమని చెప్పరు. దీనివల్ల చాలామంది సగం మంది ముసలాడు కురింగిపోయి చచ్చిపోతున్నారు. అది ఇట్లాంటి తనకు ఒంటరితనం చాలా బాధించింది మాట. ఎవరో పని మనిషి మీనాక్షి అనే పని మనిషి ఉండేది. అమ్మ మీనాక్షి అంటే ఆవిడ విసుక్కుంటూ లేవడం ఇది చేసేది కదా. ఒక్క 4 చపాతీలు చేస్తావమ్మా, సరే మధ్యాహ్నం చపాతీ లేవు, ఎందుకంటే చేయలేకపోతాను మనిషే కదా, నేను చేయలేను 10 అయిపోయింది ఇప్పుడు చేయమంటే అలాగా, మధ్యాహ్నం చపాతీలు ఉన్నా తినండి అన్నా, లేదు మధ్యాహ్నం అన్నం ఉంది కదా సరిపెట్టుకోండి అన్నా, వెళ్ళి సైకిల్ మానసికంగా చేస్తే అన్నమాట. అది నేను ఆ రోజు ఏమైందంటే, ఈ మన ఒక మల్కాజ్గిరిలో ఒక అసోసియేషన్ ఉంది, లేడీస్ ఆకృతి సంస్థ అసోసియేషన్. రంగనాథ్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇద్దామని అనుకున్నారు. అనుకుంటే రంగనాథ్ ఏం చేశారంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు రామారావు మల్కాజ్గిరిలో, మీరు వెళ్ళి కలవండి, నా తాలూకు ఫంక్షన్కి ఆయన్ని గెస్ట్గా పిలవండి, వస్తే బాగుంటుంది, మేము చాలా కాలం ఎందుకు కలుసుకొని కాసేపు కబుర్లు చెప్పుకుంటాము, భోజనం కూడా భోజన ప్రియుడు ఆయన, భోజనం కూడా నైటు ఈ ఫంక్షన్ అయిపోతే ఇద్దరికి అరేంజ్ చేయండి అని చెప్పాడు. చెప్తే అలాగైనా మా ఇంటికి వచ్చారు, ఇలా ఉందండి డిన్నర్ ఫాలోస్ అండి, అది అంతా చెప్పిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి ఉన్నట్టయితే బాగుండేది. మధ్యాహ్నం వచ్చారు అమ్మారావు, వస్తే ఇద్దరు కలిసి వెళ్ళిపోతాం అంటే, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఎక్కడ ఉంటామండి, సరే వస్తానులేండి నేను ఫంక్షన్ దగ్గరికి వస్తాను నేను అని నా పాపిస్ట్ నోట్తో నీ ఫంక్షన్కి వస్తానని చెప్పాను. సరిగా 5 గంటలకు తయారైపోయాను, అనుటెక్స్కి వెళ్ళాను. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. కొడవటిగడ్డి కుటుంబరావు గారు చెప్పినట్టు, ఇప్పుడు ఫ్యాక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫిక్షన్, ట్రూత్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫిక్షన్ అంటాడు కదా, అలాంటిది. అనుటెక్స్లో నేను నాకు తోచిన నాకు కలిగిన ఒక షాడో కొంటున్నాను. ఇంతలో మా కోడ ఫోన్ చేసింది, మామయ్య ఇలాగా రంగనాథ్ గారు చనిపోయారంట, ఇప్పుడే వచ్చింది, ట్రోల్ అవుతుంది, టీవీలో వస్తుంది అలాగానా. నేసరికి ఆ షాడో మడిచేసి డబ్బులు చెల్లించేసి వచ్చానమాట. వస్తే ఇంకేముంది, అయిపోయింది. అక్కడ ఏడవాలో నవ్వాలో తెలియదు మాట. చీరకు అంటే అక్కడ ఆ ఫంక్షన్లో కప్పవలసిన షారుని ఆయన మీద కప్పేటువంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది. మీ ఇద్దరం ఒక రూములో ఉండేవాళ్ళం, 100 రూపాయల రూము, నెంబర్ 8 గోపాలకృష్ణ స్ట్రీట్, టీ నగర్ అన్నమాట. టీ నగర్ పాండ్య బజార్కి 2 వీధులు దాటిన తర్వాత ఉండేదే గోపాలకృష్ణ స్ట్రీట్. ఆ స్ట్రీట్లో 100 రూపాయల రూము, అంటే సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. అందులో మొదట్లో ఉండేవాళ్ళం. అప్పటికి పెద్ద వేషాలు అవి వచ్చాయి కాదు. మీ ఇద్దరు కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళం, అలాగా తిరుగుతూ మిరపకాయ బజ్జీలు, డబ్బులు ఉంటే తింటూ లేకపోతే దొంగతనం చేస్తూ ఇలాగ ఉండేది పరిస్థితి. మంచి బాగా ఆత్మీయంగా ఉండేవాళ్ళం. నేను అనుకోకుండా డైరెక్షన్ అయ్యాను, నా ప్రామిస్ నిలబెట్టుకున్నాను. రంగనాథ్ డైరెక్టర్ అయితే నిన్నే హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నాను, అలా తీసా. ముద్దులు చెల్లెళ్ళు ఆయనే హీరో మాట. అంటే చూసాము, బట్ చాలా ఆయన ముందు నేను ఏమాత్రం అండి, ఆయన అట్లాంటి చివరికి లైఫ్ని ప్లాన్ చేసుకోలేకపోయాడు, అది దెబ్బతిన్నాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.